అందరికీ హాయ్. ఈరోజైతే ఎగ్ సూప్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా అయితే ఎగ్స్‌ని బాయిల్ చేసుకొని పొట్టు తీసేసుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు వాటికి ఘాట్లు పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మంచిగా బ్రౌనిష్ కలర్‌లోకి వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయాక కొంచెం అల్లంని కూడా మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం టర్మరిక్‌ని యాడ్ చేద్దాం. తర్వాత మనం ఎగ్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవడం వల్ల ఈ ఎగ్స్ కూడా కొంచెం లావుగా అవుతాయి. నెక్స్ట్ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కారం యాడ్ చేసుకోవాలి. ఇంకా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చాలా దగ్గరగా ఉడకనియాలి. ఉడికినిచ్చిన తర్వాత లాస్ట్లో అయితే కొంచెం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. పులుసు అంతా దగ్గర పడిందాకా ఉడికించుకోవాలి. తర్వాత లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా అంతా కలిసేలా ఒకసారి మనం గరిటెతో తిప్పుకుందాం. ప్లీజ్ లైక్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.